మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయకాలపు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి హృదయకాలం మనం సజీవ లెక్కలు ఉన్నాము అంటే అది దేవుని ఉచితమైన కృప చేతనే. దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆయుష్కాలంలో మరొక దినను పొడిగిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి జీవితంలో చేసిన మేలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి హృదయకాలంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరచాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన ఆయుష్కాలం అనేది దేవుని చేతిలో ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుడు ప్రతి హృదయకాలం మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు ఎంతోమంది లోక ప్రయాసం నుంచి వెళ్ళిపోయినా కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 20వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 20వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుడి ప్రజలరా, దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుకు లోబడాలి. ఆ దేవుడు ఎలా గద్దిస్తాడంటే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యాన్ని ద్వారా మనల్ని దేవుడు గద్దిస్తున్నప్పుడు మనలో ఉన్న తప్పును తెలుసుకొని దేవుని గద్దింపుకు లోబడి దేవుని చిత్తానుసారంగా మళ్ళా జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా దేవుడు వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తూ సేవకుడి ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ గద్దింపుకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. 11వ వచనం, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపుకు విసుకవద్దు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఆయన ప్రియకుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపి మన నిత్యము యేసు ప్రభు ఆ కల్వరి సిలువలో చనిపోయి మనందరి పాపంలో నిత్యము ఆ వెలంతా కూడా యేసయ్య చెల్లించేశాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడైతే గద్దిస్తున్నప్పుడు, మనం చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు, తప్పు మార్గంలో వెళుతున్నప్పుడు, దేవుడు మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడి వెంటనే తిరిగి దేవుని వైపు రావాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపుకు విసుకవద్దు. తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తన ప్రేమించి వారిని గద్దించును. ఒక తండ్రి కుమారుని ఏ రీతి అయితే ప్రేమిస్తాడో, ఆ తండ్రి కుమారుని ఏ రీతి అయితే గద్దిస్తాడో, ఆ రీతిగానే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, మనల్ని గద్దిస్తున్నప్పుడు దేవుని యొక్క మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ యొక్క సమయంలో మనం గమనించినట్టయితే యవనస్తులను తల్లిదండ్రులు గద్దిస్తే తల్లిదండ్రులపై ఎదురు తిరిగి తల్లిదండ్రులు చంపే భయంకరమైన దినాలలో మనం ఉన్నాము. అదే రీతిగా తల్లిదండ్రులు పిల్లలను గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుకు లోబడకుండా వారు ఎదిరించి మాట్లాడేవారు కూడా చాలామంది ఉన్నారు. అదే రీతిగా గద్దించినప్పుడు వారు వెంటనే మా తండ్రి నన్ను గద్దించాడు, మా తల్లి నన్ను గద్దించిందని చెప్పి ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ వారు ఎందుకు గద్దిస్తున్నారు అని ఒక్కసారి ఆలోచిస్తే, వారి యొక్క మంచితనము ద్వారా నీవు మంచి మార్గంలో నడవాలనేదే వారి యొక్క ఉద్దేశము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా పిల్లలను గద్దిస్తున్నప్పుడు ఒకవేళ ఆ గద్దింపు నువ్వు సరిగ్గా గ్రహించి నీలో ఉన్న తప్పుని నువ్వు తెలుసుకొని ఆ తప్పు మార్గంలో వెళ్ళకూడదని వారు నిన్ను గద్దిస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఏ కుమారుడైనా కానీ కుమార్తెనైనా కానీ తల్లి కానీ తండ్రి కానీ గద్దించే ముందు వారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా దేవుడు కూడా తన వాక్యము ద్వారా మనల్ని గద్దిస్తున్నప్పుడు ఆ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. అందుకే వాక్యం అంటుంది, తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గురించి గద్దించిన రీతిగా యెహోవా తన ప్రేమించి వారిని కూడా గద్దిస్తాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూస్తున్నట్టయితే ద్వితీయోపదేశకాండము
8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 5వ వచనం చూసినట్టయితే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 5వ వచనము. ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించునో అట్లనే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచున్నట్టు ఆయనకు భయపడినట్టు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక కుమారుని తండ్రి ఏ రీతి అయితే గద్దిస్తాడో, దేవుడు కూడా వాక్యము ద్వారా మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడి వాక్యానుసారంగా జీవించి, దేవుని ఆజ్ఞలు గైకొని, దేవుని చిత్తానుసారంగా జీవించి, దేవునికి భయపడుతూ జీవించాలన్నది దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించునో అట్లనే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్టు ఆయనకు భయపడినట్టు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. దేవుని ఆజ్ఞలను మనం మర్చిపోతున్నామేమో. నీ తల్లిదండ్రులను సన్మానించమనే ఆజ్ఞను నువ్వు హృదయకాలం మర్చిపోతున్నావేమో. అందుకే దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం అంటుంది, నీ తల్లిదండ్రులను సన్మానించిన దీర్ఘాయుష్మంతుడు అవుతావని దేవుని ఆజ్ఞలు తెలియజేస్తూ ఉన్నది. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని ఆజ్ఞలను మర్చిపోయి ఒకవేళ జీవిస్తున్నామేమో హృదయకాలం. అందుకే దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే చూసినట్టయితే ఏప్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనంలో చూసినట్టయితే, నా కుమారుడు ప్రభు చేయి శిక్షను తునకరించవద్దు. ఆయన నేను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తన ప్రేమించి వారిని శిక్షించును, తనను స్వీకరించిన ప్రతి కుమారుని దండించును. అని కుమారులతో సంభవించినట్లు మీతో కూడా సంభవించు ఆయన హెచ్చరిక మర్చితిరా అనే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క శిక్షను ఎవరు కూడా తునికరించవద్దు. ఆయన నేను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తను ప్రేమించి వారిని శిక్షించును. ఒక కుమారునితో ఏ రీతి అయితే మాట్లాడతాడో దేవాది దేవుడు కూడా మనతో కూడా ఆ రీతిగా మాట్లాడతాడు. కుమార్తెతో తండ్రి ఎలా మాట్లాడతాడో, తల్లి ఏ రీతి అయితే మాట్లాడతారో అదే రీతిగా దేవాది దేవుడు కూడా మనతో కూడా ఆ రీతిగానే మాట్లాడతాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ప్రభు తను ప్రేమించి వారిని శిక్షించి తనను స్వీకరించిన ప్రతి కుమారుని దండించును. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక తండ్రి కుమారులను ఏ రీతి అయితే గద్దిస్తాడో, కుమార్తెను ఏ రీతి అయితే తండ్రి గద్దిస్తాడో ఆ రీతిగానే దేవాది దేవుడు కూడా మనల్ని గద్దిస్తాడు. చెడు మార్గంలో ఉండకూడదు, మరి సాతాను క్రియలకు లోపడకూడదు, దేవుని మార్గంలో నువ్వు రావాలన్నది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అపవాసులు కూర్చున్న చోటును కూర్చుండక, దుష్టుల ఆలోచన చూపు నడవక, పాపుల మార్గం నిలవక, దేవుని యొక్క ధర్మశాస్త్రమందు దివారాత్రంలో ధర్మశాస్త్రం దానించి వారు ధన్యులు అనే మాట రాయబడింది. కాబట్టి దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించాలన్నదే దేవుని వాక్యము మనకు తెలియజేస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి కుమారుణ్ణి తండ్రి ఏ రీతి అయితే గద్దిస్తాడో దేవుడు కూడా మనల్ని గద్దిస్తాడు. కొన్ని త్రోవలకు పోకూడదు అని హెచ్చరిక చేస్తాడు, కొన్ని మార్గంలో నిలవకూడదు అని హెచ్చరిక చేస్తాడు. యవన కాలంలో ఉన్న బిడ్డలు పాపంలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. యవనస్తులు మరి ఆ స్థలంలో ఉండకుండా పారిపోండి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసినప్పుడు అక్కడి నుంచి మనం వెళ్ళిపోవడము మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించిన రీతిగానే యెహోవా తన ప్రేమించు వారిని గద్దించును. ఒక తండ్రి కుమారుని ఎలా ప్రేమిస్తాడో, ఒక తండ్రి కుమార్తెను ఎలా ప్రేమిస్తాడో ఆ రీతిగానే దేవుడు కూడా మనల్ని కూడా ప్రేమిస్తాడు. మనల్ని ప్రేమించే దేవాది దేవుడు. మనం పాపము చేస్తే దేవుడు మనల్ని గద్దిస్తాడు, వాక్యము ద్వారా గద్దిస్తాడు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా దేవాది దేవుడు మాటలు మన చెవులకు వినబడినప్పుడు దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడని గమనించి ఆ పాపము జోలికి పోకుండా నిన్ను భద్రపరుచుకోవాలనేది దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి కుమారుని తండ్రి ఏ రీతి అయితే గద్దిస్తాడో దేవాది దేవుడు కూడా మనల్ని వాక్యము ద్వారా గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి కుమారుడైనా కానీ కుమార్తె అయినా కానీ
మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడి మరలా ఆ పాపం జోలికి పోకుండా, ఆ పాప బ్రతుకులో పోకుండా మీరు భద్రపరచుకోనండి. మీ మంచి గురించే తల్లిదండ్రులు గద్దిస్తారు. అరిదిగాని దేవుడు కూడా వాక్యము ద్వారా మనల్ని గద్దిస్తున్నప్పుడు ఆ వాక్యమైన దేవాది దేవుడు ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నావేమో, పాప మార్గంలో జీవిస్తున్నావేమో, దుష్టుల ఆలోచనతో నడుస్తున్నావేమో, పాపుల మార్గంలో కూర్చుంటున్నావేమో, అందుకే దేవుడు వాక్యము ద్వారా ఒకవేళ గద్దిస్తే అటు స్థలంలో నువ్వు పోకూడదు, అక్కడ కూర్చోకూడదు, అక్కడ నిలిచి ఉండకూడదు అని దేవుడి వాక్యము ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి లోబడి మనము ఆ ఒక సమయంలో దేవుని చిత్తానుసారంగా దేవుని వైపు తిరిగి వచ్చి మనం దేవుడిని దీవించాలనేది వాక్యం సెలవు చేస్తుందన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు. జ్ఞానము కలిగి జీవించాలి. దేవుడిచ్చిన జ్ఞానము ప్రకారము మనల్ని మనం భద్రపరుచుకుంటూ, మన కుటుంబంలో భద్రపరుచుకుంటూ, మన పిల్లలను భద్రపరుచుకుంటూ, దేవుని మార్గంలో మన బిడ్డలను పెంచే విధంగా ఉండాలి. ప్రార్థన వాక్యము ఎల్లప్పుడూ కూడా మీ జీవితాల్లో ఉండే విధంగా మీరు చూసుకుంటూ ముందుకు సాగిపోవాలి. జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు. ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానానుసారంగా మనల్ని మనం భద్రపరుచుకుంటూ ఇతరులను కూడా భద్రపరిచే విధంగా, ఇతరులను కూడా కాపాడే విధంగా మనము చూసుకునే విధంగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. బ్లెస్సెడ్ మ్యాన్, బ్లెస్సెడ్ ఉమెన్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో, జ్ఞానము సంపాదించుకున్నవారు, జ్ఞానానుసారంగా జీవించిన వారు ధన్యురాలు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు. జ్ఞానము సంపాదించి ప్రతి పురుషుడు కానీ, స్త్రీ కానీ, యవనస్తులు కానీ, చిన్న బిడ్డలు కానీ, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు కానీ, మధ్య వయసు ఉన్నవారు, జ్ఞానాన్ని సంపాదించుకునేవారు జ్ఞానానుసారంగా జీవించి వారి జ్ఞానము దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాల్లో జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు, విమోచన కలిగిన నరుడు ధన్యుడు. విమోచన కలిగిన నరుడు కూడా ధన్యుడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేస్తుంది. వెండి సంపాదించు కంటే జ్ఞానము సంపాదించటం మేలు. అలాగే చూసినట్టయితే అపరంజి సంపాదించు కంటే జ్ఞాన లాభం నొందుటముడు. ఒకని జన్మదినం కంటే మరణదినం ఎందుకు మేలు అని వాక్యం సెలవిస్తుందంటే, మరణదినానికి జన్మదినానికి మధ్యలో, ఒక జన్మదినము ఒక మరణదినం మధ్యలో మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన జీవితం ఉంటుంది, మనం జీవించే విధానం ఉంటుంది. ఒక మనిషి తను చనిపోయిన తర్వాతనే తన జీవితము బయటికి వస్తుంది. అందుకే వాక్యం అంటది ఒకరి జన్మదినం కంటే మరణదినం చాలా మేలు అనేసి. అలాగే మన జీవితంలో మనం బ్రతికి ఉన్నప్పుడు చూసినట్టయితే వెండి సంపాదించే కంటే జ్ఞానము సంపాదించటం మేలు, అపరంజని సంపాదించే కంటే జ్ఞాన లాభము నొందుటం మేలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, జ్ఞానము మనకు నేర్పిస్తుంది, ఎలా జీవించాలో మనకు నేర్పిస్తుంది. మనం జ్ఞానము దేవుని ద్వారా పొందుకున్న జ్ఞానము ద్వారా మనము ఏ రీతిగా ముందుకు నడవాలనో జ్ఞానము మనకు నేర్పిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. పగడంల కంటే అతి ప్రియమైనది నీ ఇష్టములన్నీ దానిలో సమానములు కావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల జ్ఞానము నిన్ను బ్రతికిస్తుంది. జ్ఞానము నిన్ను ముందుకు నడిపిస్తుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే, ఎక్కడ నువ్వు నిలవాలనో, ఎక్కడ నిలవకూడదో, ఏ స్థలంలో ఉండాలనో, ఏ స్థలంలో ఉండకూడదో మనకు నేర్పిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తుంది. దాని కుడి చేతిలో దీర్ఘాయుష్ ఉన్నది. జ్ఞానము సంపాదించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారి యొక్క జీవితాలలో ఆయుష్కాలం అనేది దేవుని చేతిలో ఉన్నది. ఆయుష్కాలము దేవుడు వారికి అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తుంది. దాని కుడి చేతిలో దీర్ఘాయుష్ ఉన్నది, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దీర్ఘాయుష్ అంటే ఆయుష్కాలము. అది దేవుడు జ్ఞానము ద్వారా, మనం జ్ఞానం ద్వారా నడుచుకొని దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు మనము దీర్ఘాయుష్మంతులు అవుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఘన సంపదలు కూడా మనకు దొరుకుతాయి. ఎప్పుడు ఇవన్నీ కూడా మనం పొందుకుంటామంటే దేవుని యందు భయభక్తుల జీవితంలో జీవించినప్పుడు, దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు, దేవుడు ఇచ్చిన గద్దింపుకు లోబడి ఆ గద్దింపు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ గద్దింపులో దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ గద్దింపుకు లోబడి దేవుని చిత్తానుసారంగా నువ్వు తిరిగి నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు
ఆయుష్కాలము, ధన ఘనతలు నీకు లభిస్తాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటారు. ప్రియ దేవుని ప్రజలారా, జ్ఞానం అన్నది మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో అప్పుడు ధన్యులము అనే మాట రాయబడినది. అలాగే జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, విమోచన కలిగి నరుడు ధన్యుడు. ఈ రెండు కూడా, విమోచన అలాగే జ్ఞానము, ఈ రెండు కూడా మనల్ని బలపరుస్తాయి, మనల్ని ముందుకు నడిపిస్తాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానం ఏం చేస్తుందంటే ఇలా నడవడం నడిపిస్తుంది. విమోచన కలిగిన నరుడు ధన్యుడు, విమోచన కలిగిన నరుడు ధన్యుడు. మన ఆలోచనలు కానీ, మనం చేస్తున్న పనులు కానీ విమోచన ద్వారా మనకు తెలియజేయబడతాయి. కాబట్టి అట్టి సరి అయిన మార్గంలో మనం నడిచినప్పుడు మనకు దీర్ఘాయు దొరుకుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే దాని ఎడమ చేతిలో ఘనతలు ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, దాని మార్గంలో రమ్యమైన మార్గంలో, దాని త్రోవలు క్షేమకరంలో. మరి జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానానుసారంగా, దేవుడిచ్చిన మంచి జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు పోతూ దేవుని మాటకు లోబడు, దేవుని చిత్తానుసారంగా జీవించాలనేది ఎప్పుడైతే నువ్వు జీవించగలుగుతావో అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే, ప్రియ దేవుని సంగమా, దాని మార్గంలో రమ్య మార్గంలో, దాని త్రోవలు క్షేమకరంగా ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఆ ఒక వాక్యమందు నిలిచి, వాక్యానికి లోబడి, దేవుని గద్దింపుకు లోబడినప్పుడు, దేవుని చిత్తానుసారంగా తిరిగి దేవునిలో నువ్వు జీవించినప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన వాడు ధన్యుడు అనే మాట రాయబడుతుంది. అలాగే విమోచన కలిగిన వారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగా నువ్వు జీవించినప్పుడు, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు, దాని మార్గంలో రమ్యమైన మార్గంలో, దాని త్రోవలు క్షేమకరంలో, దానిని అవలంబించిన వారికి అది జీవవాక్యము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో అది జీవ మార్గంను తెలియజేస్తుంది. నువ్వు వెళ్ళే మార్గము జీవ మార్గంలో ఉంటుంది. దేవునికి భయపడాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి. దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు జీవించగలుగుతావో అది నీ జీవితానికి జీవ మార్గం ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. దానిని అవలంబించిన వారికి అది జీవవాక్యము. దానిని పట్టుకున్న వారందరూ ధన్యులు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని వాక్యానుసారంగా నడిచే వారందరూ కూడా ధన్యులు, ధన్యురాళ్ళు దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే అనుదినము వాక్యానుసారంగా జీవించి, వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుంటూ, వాక్యానుసారంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని చిత్తానుసారాలను జీవించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తామని అవలంబించిన వారు అది జీవవాక్యము. దాన్ని పట్టుకునే వారందరూ ధన్యులు. జ్ఞానం వల్ల యెహోవా భూమిని స్థాపించెను, విమోచనం వల్ల ఆకాశంలోను స్థిరపరచెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, భూమి ఆకాశంను స్థిరపరిచిన దేవాది దేవుడు, ఆకాశము భూమిని దేవుడు నిర్మించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ భూమిలో కొద్దిసేపు మనం యాత్రికులుగా జీవించడానికి దేవుడు మనందరికీ కూడా అవకాశం ఇచ్చాడు. తిరిగి మనం అందరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళవలసినదనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఆయన తెలివి వల్ల అగాధ జలంలో ప్రవహించుచున్నాయి, మేఘంలో నుంచి మంచు బంధులు కురుచుచున్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు సృష్టికర్త అయిన దేవాది దేవుడు నిర్మించిన సృష్టి అంతా కూడా దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు సకల ఆశీర్వాదాలు దయచేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి దీర్ఘాయుషు దేవుడు అనుగ్రహిస్తాడు, అలాగే ఘనత కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం నడిచే మార్గంలన్నీ కూడా రమ్యమైన మార్గంలో ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దాని త్రోవలు కూడా క్షేమకరంలో ఉంటాయి. ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా మనం నడవగలుగుతామో, దేవుని చిత్తానుసారంగా మనం జీవించగలుగుతామో అప్పుడు మన త్రోవలు కూడా సరళమవుతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ సమృద్ధిని ఆధారం చేసుకుని కానీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం కొప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. అప్పుడు మన త్రోవలన్నీ కూడా సరళం చేయబడతాయి. భూమి ఆకాశంను సృష్టించిన దేవాది దేవుడు, సమస్తము నిర్మించిన దేవాది దేవుడు, ఈ లోకంలో మనల్ని కూడా దేవాది దేవుడు నిర్మించి ఈ లోకంని పరిపాలించడానికి మనుషులను దేవుడు సృష్టించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జ్ఞానం వల్ల యెహోవా భూమిని స్థాపించెను, విమోచన వల్ల ఆయన
ఆకాశ విషయాలను స్థిరపరచును. ఆయన తెలివి వల్ల అగాధ జలములు ప్రవచించుచున్నాయి. మేఘముల నుంచి ఆయన మంచు బిందులను కురిపిస్తూ ఉన్నాడు. వాటి వాటి కాలాల ప్రకారం వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈరోజు ఎండాకాలము కానీ, వర్షకాలము, చలికాలము దేవుడు నియమించిన ఆ కాలాలు వాటి వాటి క్రమముగా అవి ముందుకు సాగిపోతున్నాయి. ఎందుకంటే ఇంకా కూడా ఈ యొక్క ప్రపంచమంతా కూడా దేవుని ఆధీనంలో ఉన్నది. మనం ఇంకా కూడా కృపా గడియలోనూ ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీ తండ్రి గద్దింపుకు లోబడి, నీ తండ్రి నిన్ను ప్రేమించి నేను గద్దించిన రీతిగానే దేవాది దేవుడు కూడా తండ్రి తన ఇష్టడైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తన ప్రేమించి వాడిని గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దింపు ఒకవేళ నీ గురించి, నీ మంచి భవిష్యత్తు గురించి, నువ్వు మంచిగా జీవించాలనేది ఆ గద్దింపు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చెడు మార్గంలో వెళ్ళకూడదు, పాపంలో నిలకూడదు, పాపులతో సహవాసము చేయకూడదు, పాపుల నిలిచిన చోట నువ్వు నిలిచి ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ ఈ సమయంలో నువ్వు అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, హృదయ కలవ దేవుడి వాక్యము ద్వారా నీతో మాట్లాడుతాడు. దేవుడు గద్దిస్తూ ఉంటాడు. అట్టి స్థలాలకు పోకూడదు, అక్కడ నిలవకూడదు. నువ్వు దేవుని ధర్మశాస్త్రం ముందు దివారాత్రము దాన్ని ధ్యానించేవారు ధన్యులు అనే మాట జ్ఞాపకం చేస్తుంది. జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు, విమోచన కలిగిన నరుడు ధన్యుడు. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తుండగా, ఒకవేళ పాపంలో బ్రతుకుతున్నట్టయితే ఆ పాపంలో నుంచి దేవుడిని గద్దిస్తూ ఉంటాడు, బయటికి పిలుస్తూ ఉంటాడు. నా కుమారుడా, నా కుమార్తె, అదిలకెళ్ళి బయటికి రా అని దేవుడు పిలుస్తూ ఉంటాడు. నేను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నా ప్రాణం పెట్టి ఉన్నాను, నీ కొరకు నా రక్తమంతా కూడా కార్చి ఉన్నానని యేసయ్య చెప్తా ఉంటాడు. నీ పాపాలు ఈరోజు కూడా యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తిరిగి యేసయ్య వైపు వచ్చి, యేసయ్య నా పాపాలను క్షమించయ్యా, ఇక మీదట నీ ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నీ ఆజ్ఞలను గైకొని జీవిస్తాను, నీ మార్గంలో నేను జీవిస్తానని నువ్వు అడిగినట్టయితే ఈ హృదయ కాలం నీ పాపాలన్నీ కూడా క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉంటాడు. నువ్వు అడిగితే చాలు, నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఇదిగో పాతదంతా కూడా గతించిపోయింది, ఇదిగో సమస్తము నూతనమైనదనే నూతన జీవితాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు అడిగి దేవుని సన్నిధికి వచ్చినట్టయితే హృదయ కాలం నీ పాపాలను క్షమించబడడానికి, దేవాది దేవుడిని పాపాలను క్షమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. రండి దేవుని దగ్గరికి. ఎవరైతే పాపంలో ఉన్నారో, పాపంలో జీవిస్తున్నారో ప్రతి ఒక్కరి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దేవుడు మరొక అవకాశాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. రండి, ప్రార్థన చేయండి, దేవుని దగ్గరికి రండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, దేవానికి దండములు, స్తోత్రములు తండ్రి. హృదయ కలవని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవా, నీకు దండములు, స్తోత్రములు తండ్రి. నీ గద్దింపుకు లోబడి నీ చిత్తానుసారంగా జీవించడానికి ఒక కుమారుడు తన ప్రేమించిన కుమారుని ఏ రీతిగా గద్దిస్తాడో, నీవు కూడా నాయన మనల్ని ప్రేమించి నువ్వు గద్దించినప్పుడు నీ గద్దింపుకు లోబడి తిరిగి నీ వైపు రావడానికి నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను తండ్రి. ఈరోజంతా మనల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ రోజంతట్లో కూడా మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్.